యువతరాన్ని బలంగా ఆకర్షించే రంగాల్లో సినిమా ఒకటి. కాలేజీ రోజుల్లో చూసిన కొన్ని సినిమాలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నేను దర్శకుడిని కావాలని కలలు కనేవాణ్ణి. మాదొక చిన్న పల్లెటూరు. పిల్లలు బడికి డుమ్మా కొట్టి సినిమాలకి వెళ్ళొచ్చి వర్ణించి చెబుతుంటే ఆసక్తిగా ఉండేది. అప్పటి వరకు పెద్దగా సినిమాలు చూడని నాకు వాళ్ళు చెప్పేది సరిగ్గా అర్థమయ్యేది కాదు. టౌన్లో జూనియర్ కాలేజీలో చేరాక సినిమాలకు వెళ్ళడం మొదలెట్టాను. అందరూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తే నేను సీరియస్గా టెక్నిక్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేవాడిని. ఈ సినిమా ఎలా ఉంటే బాగుంటుంది, క్లైమాక్స్ మారిస్తే సినిమా హిట్ అయ్యేది అని విశ్లేషిస్తుంటే మిత్రులు గుడ్లప్పగించి చూసేవారు. కొన్ని రోజులు నా సొంత కథలనే సినిమా కథలుగా చెప్పేవాడిని. వాళ్ళు నిజంగా నేను చూసిన సినిమా చెబుతున్నాను అనుకునే వారు. ఇలా కల్పిత పాత్రలతో ఎన్నో కథలు చెప్పేవాడిని. అప్పుడు నా మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది. నేనే దర్శకుడిని కావాలని. ఆ రోజుల్లోని టౌన్కి వెళ్ళి సినిమాలు చూసేవారు చాలా తక్కువ. ఎవరన్నా సినిమా కథలు చెప్తుంటే గుంపులు గుంపులుగా కూర్చొని వినేవారు. వారికి నేను రాసిన కథల్లో పాత్రలుగా పేరొందిన నటులను పెట్టి చెబితే ఆనందంతో చప్పట్లు కొట్టేవారు. ఇక డైరెక్టర్ అయినట్లే అని సంతోషించేవాడిని. ఆ ఉత్సాహంతో మద్రాసు వెళ్ళి శిక్షణ పొంది హైదరాబాదులో అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఎవరూ నా కథల్ని కన్నెత్తి చూడలేదు. ప్రతిసారి ఎంతో ఆశతో హైదరాబాదు వెళ్ళటం, అంతే నిరాశతో ఇంటికి తిరిగి రావటం. జనవరి 25, 1995 నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. ఎప్పటిలాగే దర్శక నిర్మాతల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాను. అప్పుడు కలిసిన ఒక సినిమా రచయిత నాకు గోడు చెప్పుకొని నా తపనను అర్థం చేసుకున్న ఆయన నన్ను కూర్చోబెట్టి వెండితెర వెలుగు చీకట్ల గురించి వివరంగా చెప్పారు. నా కథలు చదివి కొన్ని సూచనలు చేశారు. ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడిన తర్వాత అవకాశం కోసం ప్రయత్నించమన్నారు. ఈలోగా కథలను పత్రికలకు పంపి రచయితగా గుర్తింపు తెచ్చుకుంటే సినిమా రంగమే పిలుస్తుందని సలహా ఇచ్చారు. ఇక సినిమా గురించి ఆలోచించలేదు. చిన్న ఉద్యోగం చేస్తూ టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ టీచర్ని అయ్యాను. 14 పుస్తకాలు రాశాను. ఆ రచయిత సలహా వల్ల సరైన దారికి వచ్చాను. ఈ మధ్యే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన సలహా పాటించకపోతే నేనేమయ్యేవాణ్ణో అని తలుచుకుంటే భయమేస్తుంది. ఇది నాలాంటి ఎందరో యువకుల కథ.